అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. ఈ లోకాన్ని మనము అనుసరించకూడదు. ఎందుకంటే ఈ లోకమంతా సాతాను అనగా ఈ లోకాధికారి చేతిలో ఉంది. సాతానుతో గాని ఈ లోకంతో గాని మనకు పని లేదు. ఉత్తమమైన అనుకూలమైన సంపూర్ణమైన దేవుని మర్యాదను మనము అనుసరించాలి. ఇదే దేవుని చిత్తము. దేవుని చిత్తము నెరవేర్చాలంటే మన మనస్సు మారి రూపాంతరం చెందాలి. అంటే ఈ లోకం మీద ఉన్న మన మనస్సును దేవునికి అప్పగించాలి. ప్రభువా, నా మనస్సు, హృదయం, శరీరం మీకర్పించి మీ చిత్తమును నేను నెరవేర్చినట్లు అనుగ్రహించమని మనమందరము ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీ కొందనాలు. మా మనస్సు మారి రూపాంతరం చెంది నాయనా, నీకు ఇష్టమైన బిడ్డలుగా ఈ లోకంలో జీవించుచు నీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా చేయమని ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు కృప మనకందరికీ తోడేనుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.